మామూలుగా అయితే సూర్య డేట్స్ కావాలి అంటే ఎంతో కొంత రెమ్యునరేషన్ ఇవ్వాలి కదా. పైగా సూర్య అంటే పెద్ద స్టార్. ఎంత లేదన్నా 60 కోట్ల పారితోషికం మినిమం ఉంటుంది. కానీ తమిళనాడులో ఒక ప్రొడ్యూసర్ మాత్రం ఫ్రీగా సూర్య డేట్స్ పట్టేశాడు. రూపాయి కూడా రెమ్యునరేషన్ ఇవ్వకుండా సూర్యతో కొత్త సినిమాను తీసేశాడు. ఇంతకీ ఎవరా లక్కీ ప్రొడ్యూసర్? ఎందుకని సూర్య అంత పెద్ద బంపర్ ఆఫర్ ఇచ్చాడు? తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మార్కెట్స్ లో తిరుగులేని కథానాయకుడు సూర్య. అలాంటి హీరో డేట్స్ ను ఫ్రీగా పట్టేశాడు తమిళ నిర్మాత ఎస్ఆర్ ప్రభు. ఆయన బ్యానర్ నుంచి వస్తోన్న చిత్రమే కరుప్పు. తెలుగులో వీరభద్రుడు పేరుతో రిలీజ్ కు రెడీ అవుతోంది. సూర్య అంటే చాలా పెద్ద స్టార్. అలాంటి స్టార్ డేట్స్ ను తమిళ నిర్మాత ఫ్రీగా అందుకున్నాడు అంటే అదంతా సూర్య వల్లే అని చెబుతోంది కోలీవుడ్. ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ పూర్తయింది. మే 14న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. నిజానికి తన సినిమాలో నటిస్తున్నందుకు సూర్యకు అడ్వాన్స్ ఇవ్వాలనుకున్నాడు నిర్మాత ప్రభు. అయితే ముందు సినిమా పూర్తి కానివ్వండి అన్నాడట. ఆ తరువాత పారితోషికం గురించి అడిగితే ముందు సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ కంప్లీట్ కానివ్వండి అన్నాడట. ఇప్పుడు అడిగితే సినిమా రిలీజ్ అయిన తరువాత చూసుకుందాం అంటున్నాడట. వీరభద్రుడు చిత్రానికి తమిళనాట మంచి బజ్ ఉంది. సినిమా ఘన విజయం సాధిస్తే మాత్రం సూర్య తన కెరీర్ లోనే బెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు ట్రేడ్ పండితులు. సూర్య నుంచి కొత్త సినిమా అంటే ఈసారైనా కంబ్యాక్ ఇస్తాడా అనే డౌట్స్ ఉండేవి. కానీ ఈసారి రిలీజ్ అవుతున్న న్యూ మూవీస్ చూస్తుంటే బ్లాక్ బస్టర్స్ మోత మోగించేలా ఉన్నాడు. అదే జరిగితే కోలీవుడ్ కరువు తీరినట్లే. సూర్య లాంటి స్టార్ కంబ్యాక్ ఇస్తే ఆ ఇంపాక్ట్ సౌత్ మొత్తం కనిపిస్తుంది. ఇంతకీ ఏంటా న్యూ మూవీస్ అనుకుంటున్నారా? ఇది సూర్య కొత్త చిత్రం కరుప్పు మూవీలోని సాంగ్. కొద్ది గంటల క్రితమే యూట్యూబ్ లోకి వచ్చింది. ఈ సాంగ్ చూసిన తర్వాత కోలీవుడ్ కు సూర్య గట్టి కంబ్యాక్ ఇవ్వబోతున్నాడనే విషయం అర్థమైంది. పైగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ బాలాజీ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం ముందు నుంచి కాన్ఫిడెంట్ గా కనిపిస్తుండటంతో మే 14న తమిళ సినీ పరిశ్రమ భారీ విజయంపై ఆశలు పెట్టుకుంది. తమిళంలో కరుప్పు, తెలుగులో వీరభద్రుడు పేరుతో మరికొద్ది రోజుల్లో ఈ సినిమా పూర్తి స్థాయి ప్రమోషన్ ప్రారంభం కానుంది. వీరభద్రుడు మాత్రమే కాదు, సూర్య డైరెక్ట్ గా తెలుగులో నటిస్తోన్న విశ్వనాథ్ అండ్ సన్స్ పై కూడా భారీ అంచనాలున్నాయి. జూలైలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ మంచి బజ్ అందుకుంది. మొత్తంగా 2026లో సూర్య డబుల్ ధమాకాకు రెడీ అవుతున్నారు. అన్ని కలిసొచ్చి డబుల్ బ్లాక్ బాస్టర్స్ పడితే మాత్రం సౌత్ సైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్లీ సూర్య డామినేషన్ మొదలవుతుంది. ప్రస్తుతం సూర్య మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ మేకింగ్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం కూడా ఇదే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. అదే జరిగితే చాలా ఏళ్ల తర్వాత సూర్య నటించిన 3 చిత్రాలు ఒకే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లు అవుతుంది. రిలీజ్ కు రెడీగా ఉన్న చిత్రం థియేటర్స్ లోకి రావాల్సిన సినిమా ఆన్లైన్ లోకి వచ్చేసింది. పైరసీ బారిన పడి విలవిల్లాడుతోంది. దీంతో కోలీవుడ్ తో పాటు ఆ సినిమా డైరెక్టర్ కూడా షాక్ అయ్యాడు. 400-500 కోట్లతో తెరకెక్కిన చిత్రం ఆన్లైన్లోకి లీక్ అవడంతో బాధపడుతున్నాడు. అలాంటి డైరెక్టర్ను పిలిచి కార్తీ సినిమా ఆఫర్ ఇచ్చాడు. ఇటీవల పైరసీ బారిన పడిన తమిళ చిత్రం జననాయగన్ ను డైరెక్ట్ చేసింది వినోద్. ఇతను గతంలో కార్తీ హీరోగా ఖాకీ పేరుతో ఒక సినిమా తీసి గట్టి హిట్ కొట్టాడు. ఆ తర్వాత అజిత్ తో వరుసగా 3 చిత్రాలు తీసి రికార్డు నెలకొల్పాడు. ఇప్పుడు జననాయగన్ తర్వాత మరోసారి కార్తీతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. పైగా ఖాకీ సీక్వెల్ తో తిరిగి రావాలనుకుంటున్నాడు. అదే నిజమైతే అంతకంటేనా అంటున్నారు ఖాకీ మూవీ ఫ్యాన్స్. 2017లో రిలీజ్ అయిన మొదటి తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. నిజానికి జననాయగన్ తర్వాత సూర్యను డైరెక్ట్ చేసేందుకు వినోద్ స్టోరీ రెడీ చేశాడు. అయితే సూర్య ఇతర ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉండటంతో రంగంలోకి కార్తీ దిగాడు. త్వరలోనే ఖాకీ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లనుంది. కోలీవుడ్ కు వరుస పెట్టి షాక్స్ ఇస్తున్నాడు విక్రమ్. అదేంటి అంటే అంతా నా ఇష్టం అంటున్నాడు. ఇంతకీ విక్రమ్ ఇచ్చిన షాక్స్ ఏంటి? అంతా నా ఇష్టమని అపరిచితుడు ఎందుకు చెబుతున్నాడు అంటారా? అయితే ఈ స్టోరీ చూడండి, మీకే అర్థమవుతుంది. గత ఏడాది వీరధీర శూర అనే చిత్రాన్ని విడుదల చేశాడు విక్రమ్. ఇంతవరకు కొత్త చిత్రాన్ని ప్రారంభించలేదు. పైగా కొద్ది గంటల క్రితమే ఆనంద్ శంకర్ అనే దర్శకుడితో కొత్త ప్రాజెక్ట్ లాక్ చేసినట్లు చెప్పాడు. అదేంటి, లాస్ట్ 1 ఇయర్ నుంచి విక్రమ్ ఏం చేస్తున్నాడు అనే డౌట్ రావచ్చు. నిజానికి వీరధీర శూర తర్వాత విక్రమ్ ఇమ్మీడియట్ గా 96 డైరెక్టర్ తో మూవీ అనౌన్స్ చేశాడు. కట్ చేస్తే ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టాడు. మళ్లీ మహావీరన్ డైరెక్టర్ తో మూవీ చేయబోతున్నట్లు చెప్పాడు. కట్ చేస్తే ఈ ప్రాజెక్ట్ ను కూడా పక్కన పెట్టాడు. మళ్లీ ఆ తర్వాత మరో యంగ్ డైరెక్టర్ బోడి రాజ్ కుమార్ తో మూవీ లాక్ చేశాడు. ఇప్పుడు
ఇప్పుడు ఈ ప్రాజెక్టు కూడా అటకెక్కిందని టాక్ నడుస్తోంది. కొత్త సినిమాకు దర్శకుణ్ణి అనౌన్స్ చేయడం, మళ్లీ మార్చడం, దీంతో విక్రమ్ తీరు అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. అయితే ఇప్పుడు మాత్రం విక్రమ్ ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంతోనే ముందుకు వెళ్లాలి అనుకుంటున్నాడు. ఆనంద్ శంకర్ అంటే గతంలో విక్రమ్ తో ఇంకొకడు తీసిన డైరెక్టర్. ధురంధర్ చిత్రాల ప్రభావం ఇండియన్ సినిమాపై గట్టిగా ఉంటుందని ఆల్రెడీ రామ్ గోపాల్ వర్మ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఎందుకంటే ధురంధర్ ఇంపాక్ట్ తోనే కోలీవుడ్ లో రజనీకాంత్ కొత్త చిత్రం కష్టాల్లో పడిందని తెలుస్తోంది. గత ఏడాది ధురంధర్, ఈ ఏడాది ధురంధర్ 2 ఈ రెండు సినిమాలు బాలీవుడ్ నుంచి రిలీజ్ అయినా ఆ ప్రభావం కోలీవుడ్ పై గట్టిగానే పడిందట. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రంపై ధురంధర్ ఇంపాక్ట్ పడింది అనేది తమిళ సినీ పరిశ్రమ చెబుతున్న మాట. డాన్ డైరెక్టర్ సిబి చక్రవర్తి మేకింగ్ లో రజనీకాంత్ కొత్త చిత్రం చేయాల్సింది. కమల్ హాసన్ నిర్మాతగా సినిమా ప్లానింగ్ జరిగింది. అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కట్ చేస్తే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ హోల్డ్లో పడిందని ప్రచారం సాగుతోంది. ఎందుకంటే కొత్త చిత్రంలో రజనీకాంత్ స్పైగా కనిపించాల్సి ఉండగా ధురంధర్ చూసిన తరువాత ప్రేక్షకుల్లో ఈ తరహా పాత్రపై ప్రత్యేకమైన అంచనాలు ఉన్నాయని, దీంతో రిస్క్ చేయడం ఇష్టం లేక రజనీకాంత్ సినిమాను పక్కన పెట్టాడని తెలుస్తోంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇకపై స్పై మూవీస్ అంటే మాత్రం ఏ ఇండస్ట్రీ అయినా భయపడే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ధురంధర్ సిరీస్ చిత్రాల ప్రభావం ఆ స్థాయిలో ఉంది. ప్రస్తుతం ధురంధర్ 2 చిత్రం 25 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 1700 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.